ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సుందరరామ్ రెడ్డి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. నమస్కారం అండి. సో మేజర్ చేంజెస్ ఇప్పుడు చూసుకుంటే టాక్సేషన్దే. సో టాక్సేషన్ చేంజెస్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇప్పుడు మనకి పాత మెథడ్ ఏదైతే 7 lakhs ఉంది అదొకటి ఉంది, ఇప్పుడు కొత్తది వచ్చింది మనకి 12 lakhs ఉంది. సో ఏదైనా పర్సన్ ఇప్పుడు చేంజ్ అవుదాము అని అనుకుంటే లైక్ ఏ మెథడ్ ఫాలో అవుతే బెస్ట్ అంటారు? అంటే పాత దానితో కంటిన్యూ అవుతే బెటర్ అంటారా, లేదంటే కొత్త ప్రాసెస్ అడాప్ట్ చేసుకోవచ్చు, అది సేఫే అంటారా? సో రీసెంట్ గా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు ఈటీ వెల్త్ వాళ్ళు ఒక స్టడీ చేశారండి దాని మీద. ఎంత ఇన్కమ్ ఉన్నోళ్ళకి ఇది బెనిఫిషియల్ ఉంటుంది కొత్త మెథడ్, అంటే పాత మెథడ్ ఎవరికి బెనిఫిషియల్ ఉంటుందని వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అప్ టు 12 lakh వరకు, అంటే మన ఇన్కమ్ కనుక 12 lakh లోపు కనుకుంటే కొత్త రీజన్ బెటర్, కొత్త మెథడ్ బెటర్ అనమాట. ఒకవేళ 12 lakh కన్నా ఎక్కువ ఉండి ఇన్కమ్ ఎక్కువ ఉండి ప్లస్ మీది ఒకవేళ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ ఏదైనా మీద ఉంటే కనుక పాత తీసుకున్నా సరే పర్వాలేదు అని చెప్తున్నారు. మామూలుగా అయితే మన ట్యాక్స్ ఏదైనా ఎగ్జంప్టెడ్ అవ్వాలి అనుకోండి, ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. అవి ఏముంటాయి అంటే ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ కానీ, ఎన్పిఎస్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, లేదా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్టీ కానీ, అండ్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, అండ్ SSS అంటాం కదా, సువర్ణ సమృద్ధి యోజన అది కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి స్కీమ్స్ లో మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్ చేస్తే దాన్ని సెక్షన్ 80C ప్రకారం అనమాట. ఇవి చేస్తే మీకు 1.5 lakh వస్తుంది పాత పద్ధతి తీసుకున్న వాళ్ళకి. అలాగే ఎన్పిఎస్ టైర్ 1 లో సెక్షన్ 80CCD ప్రకారం అయితే మీకు 50,000 వరకు ఎగ్జంప్షన్ వస్తుంది. అలాగే కార్పొరేట్ ఎన్పిఎస్ తీసుకుంటే అది కూడా నీకు 1 lakh వరకు వస్తుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సెక్షన్ 80D ప్రకారం మీకు ఆల్మోస్ట్ 50,000 వస్తుంది ఎగ్జంప్షన్. అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్స్ మీరు హౌస్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పే చేసిన అమౌంట్ మీద నీకు 2 lakh వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది హౌస్ లోన్ కి అయితే. అది సెక్షన్ 24 ప్రకారం అనమాట. అలాగే లీవ్ ట్రావెల్ అలవెన్స్ ప్రకారం అయితే 50,000 వరకు ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ కింద 2 lakhs వరకు ఎగ్జంప్షన్ గెయిన్ చేయొచ్చు. అలాగే ఫుడ్ వ్యాలెట్ కింద 26,000 రూపాయల 400 వరకు తీసుకోవచ్చు ట్యాక్స్ ఎగ్జంప్షన్. అలాగే సేవింగ్ అకౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ 10,000 వరకు తీసుకోవచ్చు. ఆ లెక్కన మొత్తం 8.3 lakhs వరకు మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు ఓల్డ్ పద్ధతి ప్రకారం. బట్ వీటన్నిటికీ నువ్వు సిన్సియర్ గా రిసిప్ట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఇన్ని రకాల ఎగ్జంప్టెడ్ మీరు వాడుకోవాలనుకుంటే మీ శాలరీ కనుక 12 lakh కన్నా అబోవ్ కనుకుంటే బెటర్ టు గో ఫర్ ఓల్డ్ మెథడ్. అంటే అందరూ అదే అనుకుంటారు, ఎక్కువగా ఉంది కాబట్టి ఇది యూజ్ చేసుకుంటే షిఫ్ట్ అవుతే బెటర్. బట్ ఇవన్నీ రిసిప్ట్లు ఉండాలి కదా మీ దగ్గర. టైర్ 1 లో ఎన్పిఎస్ టైర్ 1 లో పెట్టాలి, అంటే ప్రావిడెంట్ ఫండ్ కింద 1.5 lakh వాడుకోవాలి. మీరు హౌస్ లోన్ తీసుకొని ఉండి వాటికి ఎగ్జంప్టెడ్ 2 lakh వరకు పేమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కనుక ఉంటే ఇది సబ్మిట్ చేసుకోవాలి. అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ కనుక అయితే 50,000 అది తీసుకోవాలి. అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ HRA 2 lakh వీటన్నిటి రిసిప్ట్లు ఉంటే సబ్మిట్ చేయాలి కదా. చేసుకుంటే అది మీ శాలరీ కనుక మోర్ దెన్ 12 lakh అనుకుంటే మీరు పాత మెథడే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇవేమి లేవు కావాలని పెట్టాలి వీటిలో అనుకునే బదులు కొత్త తీసుకుంటే బెటర్ 12 lakh లోపు ఉన్నోళ్ళు. అందుకని మన శాలరీ కనుక 12 lakhs లోపు కనుక ఉన్నోళ్ళు కనుక అయితే వీటిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే పని లేకుండానే 12 lakhs వరకు నీకు ఎగ్జంప్టెడ్ వస్తుంది కాబట్టి అది తీసుకోవచ్చు. అది 12 lakh దాటిన వాళ్ళకి కనుక ఈ కనుక ఎగ్జంప్టెడ్ ఏదైనా కనుక ఉంటే కనుక కొత్తది బెటర్, పాతదే బెటర్. అందుకని వాళ్ళు చేసిన స్టడీ ప్రకారం ఏముందంటే 12 lakh కట్ ఆఫ్ లాగా వచ్చింది. 12 lakh లోపు ఉన్న వాళ్ళకేమో కొత్తది బెటర్, 12 lakh శాలరీ దాటి ఈ ఎగ్జంప్టెడ్స్ ఉన్న వాళ్ళందరికేమో కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు అనమాట. సో ఆ ప్రాసెస్ వెళ్తే బెటర్ అంటారు. అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్ అవసరం లేదనమాట. మన శాలరీ 12 lakhs లోపు ఉంది అనుకుంటే సింపుల్ గా కొత్త తీసుకోవచ్చు సింపుల్ అంతే. లేదు నా శాలరీ ఒక 20 lakhs ఉంది అనుకున్నాడు అనుకోండి, ఎన్ని ఎగ్జామ్టెడ్ ఉన్నాయి చూసుకోండి, ఇక్కడ ఇవన్నీ రిసిప్ట్లు ఉన్నాయి అనుకోండి, సబ్మిట్ చేసుకుంటే ఓల్డ్ ఇంకా బెటర్. బట్ ఇండియాలో నాకు తెలిసి 90% వరకు ఇవన్నీ సబ్మిట్ చేయలేకపోతే రిసిప్ట్స్ మళ్ళీ పాతదే కొత్త దానికి బెటర్ అనమాట. బట్ ఒకసారి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళనివ్వడానికి ఏముండదు. బట్ 90% ఆల్రెడీ అందరు కొత్త తీసుకున్నారు. కొత్తది ఏంటంటే సింప్లిసిటీ ఉంది, ఇన్ని ట్యాక్స్లు కూడా గుర్తుపెట్టుకొని ఇవన్నీ చూపించే అవసరం లేదు కాబట్టి అది సింప్లిసిటీ అనమాట. అందుకని అందరూ ఇండియా ఆల్మోస్ట్ 90% కొత్తకి షిఫ్ట్ అయ్యారు. బహుశా 1 or 2 years చూసి ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఈ పాతది కంప్లీట్ క్లోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది.
ఓ ఓకే. రెస్పాన్స్ లేదనుకో మార్కెట్ నుంచి పెద్దగా, దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తారు ఇంకా? కరెక్ట్. మరి అప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు లోలో ఉన్న వాళ్ళకి మరి ఏం యూజ్ అవుతుంది అప్పుడు? నేను అంటుంది అదే, 12 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ ఎట్లాగో. ఈ సంవత్సరం టోటల్ ఇండియాలో ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉంది 1% అండి. ఈ సంవత్సరం నుంచి ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1 నుంచి వాళ్ళకి 12 lakh వరకు ఎగ్జామ్షన్ ఇస్తున్నారు కదా. ఇండియాలో 99% ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. ఆ కట్టే 1% కూడా 12 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ ఇది తీసుకోండి, కొత్త తీసుకోండి. 12 లక్షలు దాటిన వాళ్ళు ఇప్పుడు పాత కంటిన్యూ చేసినా మీకు ఇబ్బంది లేదు అంటున్నాడు. అదే అదే. ఓకే అండి, థ్యాంక్ యూ. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.